ఆ మధ్యన ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మనకు ఒక పెద్ద మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ తర్వాతనే ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఒక ముక్క చెప్పుకొచ్చారు. ఆగ్రహం కూడా వ్యక్తం చేసుకొచ్చారు. ఆయన ఆగ్రహంలోనూ అర్థం ఉంది, వాస్తవంలోనూ అర్థం ఉంది. ఏంటది? అత్యాధునికమైన యుద్ధ విమానాలు ఇస్తాను ప్రభుత్వం చెప్తుంది, డబ్బులు రిలీజ్ అవుతున్నాయి, ఇదే డబ్బులు కూడా ఓకే చేస్తున్నారు. కానీ సమస్య ఏంటంటే ఆ మెటీరియల్ మా చేతికి అందట్లేదు. తేజస్సు అట్లాగే ఆగిపోయింది, లైట్ వెయిట్ ఫ్లైట్స్ ఇట్లాంటివన్నీ ఆగిపోయినాయి. ఎందుకు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ లాంటి వాళ్ళే మాకు తయారు చేసి టైంకి ఇవ్వకపోతే ఎట్లాగా, ఇప్పటికే రావాల్సినవి కూడా రాలేదు అన్నటువంటిది చేశారు. వెంటనే మోడీని తిట్టేశాం. అసలు పాయింట్ ఏంటది? మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్నటువంటి దాంట్లో భాగంగా మన దగ్గర తయారు చేయాలంటే కావాలని అమెరికన్ సంస్థలు, అంటే దానికి ఇంజన్ కావాలి. కొన్ని మన దగ్గర ఉన్న వాటిని మనం చేస్తున్న మిగతాది వేరే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే అమెరికా జీఈ వాడు కావాలని ఆపుతున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ తేజస్ MK1Aకి సంబంధించి యుఎస్ జీఈ ఇంతవరకు కూడా F404 ఇంజన్స్ ఇవ్వట్లేదు. అదే సందర్భంలో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వచ్చేటప్పటికి HTT-40 ట్రైనర్ దేనివల్ల డిలేస్ అవుతున్నది. అట్లాగే అమెరికాకి ఏది వీళ్ళే తయారు చేయాల్సినటువంటి HTT-40 ట్రైనర్లు కూడా, అది కూడా అమెరికాకి సంబంధించిన హనీవెల్ సంస్థ కావాలని చెప్పి ఇంజన్స్ ఇవ్వట్లేదు, ఇంజన్స్ లేట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ భారతదేశం ఎదగనీయకుండా అక్కడ ఉన్నటువంటి సంస్థలు రా మెటీరియల్ ఇవ్వకుండా అడ్డుపడే పని చేస్తున్నారు.